దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెనను అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీరామనవమి పర్వదినాన ప్రధాని మోదీ తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. అనంతరం వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ముగించుకుని రామేశ్వరం చేరుకుని పంబన బ్రిడ్జిని రిమోట్ ద్వారా ప్రారంభించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. మోదీ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని ప్రారంభించగానే వంతెన పైకి వెళ్లింది. అదే సమయంలో ఆ వంతెన కింద నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఆ ప్రాంతాన్ని దాటి వెళ్లింది. ప్రపంచంలోనే వండర వంతెన ఇది. మరో 100 ఏళ్ల పాటు సేవలందించే వారధి ఇది. భారతీయ రైల్వే ఇంజనీరింగ్ అద్భుతానికి పంబన్ బ్రిడ్జి తిరుగులేని ఉదాహరణ. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి పంబన్లో ఏర్పాటు చేశారు. పంబన్ రైల్వే బ్రిడ్జి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇది తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జి. అదే సమయంలో నౌకలు వచ్చినప్పుడు వాటికి దారిచ్చేలా ఇది ఓపెన్ అవుతుంది. అయితే ఇది కట్టి 100 ఏళ్లు దాటిపోవడం, దీని జీవితకాలం దాదాపు పరిసమాప్తం కావడంతో పంబన్లో కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మించారు. సముద్రంలో బ్రిడ్జి కింద నౌకలు రాకపోకలు సాగేలా ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 2.2 కిలోమీటర్లు. దీని వ్యయం 535 కోట్లు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేస్తుంది. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 మీటర్ల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. ఇదిలా ఉండగా శ్రీలంక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ విమానంలో నుంచే రామసేతును సందర్శించారు. ఎక్స్ లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. శ్రీలంక నుంచి వస్తుండగా రామసేతును దర్శించే భాగ్యం కలిగిందని, అయోధ్యలో బాలరాముడికి సూర్యతిలకం జరిగినప్పుడు ఇది జరగడం విశేషమని, ఈ రెండింటినీ చూసే అదృష్టం దక్కిందని మోదీ పేర్కొన్నారు. పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత తమిళనాడులోని 8,300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టనున్న వివిధ రైలు, రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు కేంద్రం నిధులు పెంచినప్పటికీ కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే 7 రెట్లు నిధులు పెంచామన్నారు. 2014 వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం 900 కోట్లు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 600 కోట్లు కేటాయించిందన్నారు. తమిళ భాష సంస్కృతిని ప్రపంచం నలుమూలలా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమిళ్ లాంగ్వేజ్ और हेरिटेज दुनिया के कोने कोने तक पहुंचे, इसके लिए भी सरकार लगातार कोशिश कर रही है. कुछ नेताओं की चिट्ठियां जब मेरे पास आती है, कभी भी कोई नेता तमिल भाषी में सिग्नेचर नहीं करता है. अरे तमिल का गौरव हो, मैं सबसे कहूंगा कम से कम तमिल भाषा में अपनी सिग्नेचर तो करो. తమిళనాడులో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిన ప్రధాని టూర్కు సీఎం స్టాలిన్ దూరంగా ఉన్నారు. కేంద్రంతో వైరం కారణంగా స్టాలిన్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. భాషా వివాదం, డీలిమిటేషన్పై వ్యతిరేకత కారణంగానే సీఎం స్టాలిన్ దూరంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.